ప్రార్థన చేసే సమయం ఎంత? ఫోన్లో మాట్లాడే సమయం ఎంత? ప్రార్థన చేసే సమయం ఎంత? యూట్యూబ్ చూసే సమయం ఎంత? ప్రార్థన చేసే సమయం ఎంత? టెలివిజన్ చూసే సమయం ఎంత? ప్రార్థన చేసే సమయం ఎంత? పేపర్ చదివే సమయం ఎంత? ప్రార్థన చేసే సమయం ఎంత? భోజనం చేసే సమయం ఎంత? ప్రార్థన చేసే సమయం ఎంత? స్నానం చేసే సమయం ఎంత? ప్రార్థన చేసే సమయం ఎంత? మార్కెట్కి వెళ్ళి వచ్చే సమయం ఎంత? ఈరోజు ఆలోచించండి. ఇప్పుడు ఎలా మారిపోయింది తెలుసా? భోజనాన్ని కూడా ప్రార్థన చేసుకునే పరిస్థితి లేదు. తిండి నీదవ్వచ్చు, డబ్బు నీదవ్వచ్చు, ఇల్లు నీదవ్వచ్చు, కష్టం నీదవ్వచ్చు, కానీ ఆ ముద్ద నీ నోట్లోకి వెళ్తుందంటే కారణం ఆయన. అది ఆయన కృప, ఆయన దయ. ఆయన దయ బైబిల్ చెప్తుంది కదా, అరుచు పిల్ల కాకులకు ఆహారం సిద్ధపరిచేది ఆయన, పర్వతములలో పశువులకి గడ్డి మొలిపించింది ఆయన. ఎంతమంది ఆకలి సావులు లేవు దేశంలో, ఎంతమంది ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు కదా, కానీ దేవుడు సమృద్ధినిచ్చినా కూడా ప్రార్థన లేకుండా భోజనం చేసేవాళ్ళు బోలెడంతమంది క్రైస్తవులు. బయట వాళ్ళ సంగతి మాట్లాడలేదు, క్రైస్తవుని పాత్ర ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు